బండి రిజర్వ్లో పడింది. సరే పడితే పడిందిలే, డ్యూటీయే కదా వచ్చేటప్పుడు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను. డ్యూటీ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాను. తిరిగి వస్తేటప్పుడు ఏమైందంటే నైట్ డ్యూటీ కదా, సరిగ్గా భోజనం చేయలేదు. రిటర్న్లో వస్తూ ఉన్నాను. కొంచెం దూరం వచ్చిన తర్వాత బండిలో పెట్రోల్ అయిపోయింది. ఏమైంది, వెళ్ళేటప్పుడు రిజర్వ్లో పడింది. సరే ఇంటికి వెళ్ళిన దాకా ఉండేది అనుకున్నాను. సరే బండిలో పెట్రోల్ అయిపోయింది. సరే కొంచెం దూరమే కదా, ఇంకెంత ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర అంత దూరమే కదా, వెళ్ళిపోదాం అనుకుంటూ వెళ్తా ఉంటే బండి పెట్రోల్ అయిపోయింది. సరే అలా తోచుకుంటూ వెళ్ళాను. తోచుకుంటూ వెళ్ళి షాప్కి వస్తే షాప్ దగ్గర పెట్రోల్ పోయించుకుందామని కాసేపు ఆగా. జస్ట్ ఆ బండి పెట్టేసి బండి తాళం తీయలేదు. అక్కడ కూర్చున్నాను. కూర్చుని షాప్కి వెళ్ళి వస్తున్నాను. షాప్కి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుందామని వెళ్తా ఉన్నాను. ఈ మధ్యలో ఏమైందంటే నేను వెళ్తామే తెలిసింది కానీ వెళ్ళే లోపల ఒకడు నా వెనకాల వచ్చేసి బండి కీ పెట్టింది కదా తీసుకుని వెళ్ళిపోయాడు. చిన్న స్టోరీ ఏనండి. నిజంగా దేవుడు చెప్పిన అంటే మీకు ఈరోజు ఆ ప్రభు ఏ వాక్యం చెప్దామంటే దేవుడు ఇచ్చినటువంటి దర్శనం అనమాట. అంటే మీరు దర్శనం ఏదైనా అనొచ్చు, చిన్న కళ అనమాట దేవుడు. సరే నేనేమైపోయాను, నాకు చాలా కష్టం వచ్చింది. బండి లేదు, బండిలో పెట్రోల్ తెద్దామంటే అది ఏమైపోయిందో తెలియదు. సరే కాసేపు అటు ఇటు చూసా, ఎవరూ లేరు. చూడండి ప్రియులారా, నేను నవ్వుకోవడానికి చెప్పట్లేదు కానీ ఇది చాలా మర్మం ఉంటుంది. సరే అటు ఇటు చూసాను, ఎవరు లేరు. సరే పక్కన ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ ముందు కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో చూద్దామని వెళ్తే కెమెరాలో చూసి దొరికాడు. ఇద్దరు తీసుకెళ్తున్నట్లు కనపడింది. సరే అన్న వీళ్ళని ఎలా పట్టుకోవడం అంటే, ఎలా పట్టుకుంటావు, నువ్వు పట్టుకుంటావు, నేను పట్టుకుంటావు, వెళ్ళిపోయి ఉంటారు, ఆడికి వెళ్ళిపోయి ఉంటారు పోసుకుని అని అన్న. సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలో తెలియలేదు నాకు. నేను పలకని బద్ధశత్రువు నా ఎదురుగా ఉన్నాడు. చూడండి, నేను పలకని అంటే నువ్వు కూడా పలకకుండా ఉంటావా తమ్ముడు అంటే నిజమే ఉండొచ్చు, నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నేను పలకనే వాడు నా ఎదురుగా ఉన్నాడు, వాడు కానిస్టేబుల్. ఇప్పుడు ఏం చేయాలి, నా బండి పోయింది. ఇప్పుడు నేను వాడితో పలకకూడదా చెప్పండి? పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మనల్ని తగ్గించుకునేటట్లు చేస్తాయి. మన పరిస్థితిని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టమైనా సరే, ఎంత నిష్ఠూరమైనా సరే, ఎంత బాధ అయినా సరే, నేను ఇక అనుకుని నన్ను నేను తగ్గించుకుని వెళ్ళి అరే సారీ రా ఇట్లాగా పరిస్థితి అయింది అంటే మొహం చెల్లట్లా. వాడు కానిస్టేబులే, వాడికి చెప్తే ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఆయన పలకడేయడానికి నాకు ధైర్యం చాలట్లా. ఎందుకు, వాడు మా ఇంటి పక్కన అయినా సరే ఎప్పుడు మేము పలుకోవాలా, ఎందుకంటే అలాంటి గొడవలు, అలాంటి సమస్యలు. సరే ఏంటి అనేది చూశాను. అరే ఇట్లా బైక్ పోయింది, ఇట్లా పైకి పెట్టి తాళం పెట్టి పెట్రోల్ తెచ్చుకుందామంటే అది పోయింది. సో ఇక సారీ రా, ఇది ఇందుకు ముందు జరిగిందని చెప్పి సారీ చెప్పేసి నేను అడిగాను అతన్ని, ఏం చేద్దామంటే అరే నేను కెమెరా ఉంది కదా, నేను దగ్గరికి వెళ్తాను, అయితే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నాడు. సరే కంప్లైంట్ ఇద్దాంలే, నేను చూసుకుంటాను, నువ్వు కంప్లైంట్ ఇయ్యని చెప్పంటే నేను కర్లవ్వాలని పోస్ట్ చేసి నడుచుకుంటూ పోతుంటే మధ్యలో భయంకరమైనటువంటి పశువులు, దొన్నులు, పెద్ద పెద్ద ఎద్దులు ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని వెళ్ళడం నాకు అసలు కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బండి లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ ఎలా దాటాలి ప్రభు అనుకుంటా ఉన్నాను. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జి వచ్చింది. తమ్ముడు పోలీస్ స్టేషన్ ఎక్కడంటే ఆ పక్కన అన్నాడు. వెళ్ళాను, సార్ ఇట్లా జరిగిందంటే ఓకే తమ్ముడు మేము చూసుకుంటాం అన్నాడు. చూడండి ప్రియులారా, దీంట్లో నేను చెప్పొచ్చింది ఏంటంటే నా కష్టం కాదు, నీ కష్టం కాదు, నీ పరిస్థితి కాదు, ఏది కష్టము అని అనిపించినా సరే, ఏది నష్టం అని అనిపించినా సరే, నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. చూడండి ప్రియులారా, మనల్ని ఫస్ట్ మన అవసరం వచ్చినప్పుడు మనల్ని తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మనం ఎదుటి వారు ఎవరైనా సరే వారిని సహాయం అడగడానికి మాత్రం ఏమాత్రం సంకోచించొద్దు. చూడండి ప్రియులారా, ఓకేనా? దేవుని మీద ముందు మీరు దేవుని ముందు పెట్టుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే, వాడు నీతో పలకపోయినా సరే వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడడానికి సహాయం చేయండి. ఎందుకంటే నేను 3 గంటలు వేసి వాక్యం చెప్దామని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ పడుకున్నప్పుడు ఉదయాన్నే ఈ కళ వచ్చింది. ఏంది ప్రభు ఇది వచ్చిందంటే అదే ఆధారపడడం నేర్చుకోవాలి దేవుని మీద. అంటే నీ పలికే దగ్గరికి వెళ్తే ఇంకేముంటుంది, పలకనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. సరే ఈరోజు వాక్యానికి వెళ్దాం. ఈరోజు వాక్యం ఏంటంటే క్రైస్తవులు కానివారు ఉన్నారు. అంటే ఏంటంటే బలలో పాలుపంపులు పొందేవారు ఉన్నారు, బలలో పాలుపంపులు పొందని వారు కూడా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మనం బలలో పాలుపంపులు పొందుతున్నాము కాబట్టి మనం ఎలాగుండాలి, బలలో పొందలేదు ఇంకా కాబట్టి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి మనం ఎలాగుండాలి ఒకసారి అర్థం చేసుకుందాం. క్రైస్తవులు దేవుని విడిచిపెట్టి తిరగడానికి ఏమైనా ఆస్కారం ఉందా? లేకపోతే దేవుని బలలో పాలుపంపులు పొందేవారు, దేవుని రక్తాన్ని తీసుకునే వాళ్ళు, దేవుని శరీరాన్ని తినేవాళ్ళు దేవుని విడిచిపెట్టడానికి ఏమైనా ఆస్కారం ఉందా? చెప్పండి ప్రియులారా, ఉంటుందా లేదా?
నాకు తెలిసి ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. నేనైనా సరే, ఎవరైనా సరే, ఎంత భక్తిపరుడైనా సరే, ఒకానొక సందర్భంలో, ఒకానొక సమయంలో, ఒకానొక టైంలో ఏం చేస్తుందంటే దేవుణ్ణి పక్కన పెట్టేద్దాం అనేటువంటి సందర్భాలు చాలా ఉంటాయండి. చూడండి, అసలు దేవునికి బలలో పాలు పొందిన వాళ్ళు ఏంటంటే ఏం కాదులే అని చెప్పేసి లైట్గా తీసుకుని వెళ్ళిపోతారు. అంటే ఏంటి, చిన్న సందర్భం వచ్చినప్పుడు ఏం కాదులే అని అంటారు. కానీ ఆ దేవుని తెలుసుకుని, దేవుని రక్తాన్ని సేవిస్తూ, దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని తింటూ, ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేవారు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి సందర్భం, దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయా అని అంటే ఉంటాయి అంటాను. చూడండి ప్రియులరా, అవి ఎలాగుంటాయి, ఎందుకుంటాయి? అవి ఉంటే ఏమవుతాము, అది ఉంటే ఏమవుతాం, అది లేకుండా మనం ఏం చేయాలి? ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చూడండి ప్రియులారా, అందరూ కీర్తనలో ఒకసారి మీ బైబిల్ తీసినట్లయితే కీర్తనలో గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము ఒకసారి తీయండి అందరూ. 12వ అధ్యాయము 8వ వచనం నేను కూడా చూస్తాను. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి ఫాస్ట్గా. కీర్తనల గ్రంథం చెప్తున్నా, కీర్తనలు 12వ అధ్యాయము 8వ వచనం. చూడండి ప్రియులారా, నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నాలుగు తిరుగులాడుదురు. దేవుడి వాక్యాన్ని చూడండి, ఈ మనకు అందిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, అందరికి నాకు చూడండి, నేను చదువుతూ ఉంటాను, ఒకరు చూడండి. మానవులు ఎవరైనా సరే, మానవులు ఎవరు ఉంటారు? పరిశుద్ధులు ఉంటారు, అపరిశుద్ధులు ఉంటారు. దేవుడు నమ్ముకునేవారు ఉంటారు, దేవుడు నమ్ముకునే వారు ఉంటారు. సో మనం అందరం నరుల్లో నుంచి వచ్చిన వాళ్ళమే, అంతే. మనం బయట నుంచి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళమే. అయితే మనం నమ్మకంగా ఉంటున్నాం, మనం పరిశుద్ధంగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం, దేవుని సన్నిధి యథార్థంగా ఉంటున్నాం. కానీ ఒకానొక సందర్భంలో ఏం చేస్తుందంటే ఆ నీచ ప్రవర్తన మనలోనికి వస్తే, ఏంటండి నీచ ప్రవర్తన క్రైస్తవుల్లో వచ్చిద్ది. ఎలా వచ్చిందంటే చిన్న వాటి దగ్గర వచ్చిందండి, చిన్న వాటి దగ్గరే వస్తుంది. ఆ ప్రవర్తన కానీ నీలో ప్రబలమైనప్పుడు, నీలో ఉన్నప్పుడు, నీలో కనిపిస్తున్నప్పుడు దేవుడు నీలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నరులలో నీచమైన ప్రవర్తన ప్రబలమైనప్పుడు దేవుని దగ్గర ఉండి నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? దేవుని దగ్గర ఉండి నీ మొర వింటాడు అనుకుంటున్నావా? దేవుడి దగ్గర ఉండి నీ ఇచ్చే కానుకలు స్వీకరిస్తాడు అనుకుంటున్నావా? దేవుని దగ్గర ఉండి నీకు సాయం చేయాలి చూస్తాను అనుకుంటున్నావా? చూడండి ప్రియులారా, మనం ఏంటంటే మన నీచమైన ప్రవర్తనతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని బలలో పాలుపంపులు పొందితే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీకు కాదు, నాకు కాదు, పాస్టర్ కాదు, పాస్టర్ గారికి ఎవరికి ఉపయోగం అనేది లేదు. కాబట్టి నరులలో నీచమైన ప్రవర్తన ప్రబలమైనప్పుడు ఏం చేస్తామంటే మనలో నాలుగు దిక్కులో తిరుగులాడతాం. ఇక దేవుడికి గుర్తొస్తాడు చెప్పండి, గర్విష్ఠులైపోయి దేవుని విడిచిపెట్టేస్తాం. చూడండి ప్రియులారా, మానవులమైనా సరే, భక్తిపరులమైనా సరే, దేవుణ్ణి వెంబడిస్తున్న వారమైనా సరే, ఒకానొక సందర్భం కాదు, ఒకానొక సమయం కాదు, నీ ప్రవర్తనలో తేడా వచ్చిందంటే నువ్వు దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి రావచ్చేమో. జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో ఏమైనా మార్పు కనపడుతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి సందర్భం నీలో ఉంటుందనేటువంటిది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అలాగ ఆలోచన చేసుకోకుండా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగం లేదండి. నీ వల్ల, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కానీ మన ప్రవర్తన మార్చుకుంటే మాత్రం ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కీర్తనలు 16:4 ఒకసారి చదువుతారా? కీర్తనలు 16:4 యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. లేదు నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, లేదు నా ప్రవర్తన చొప్పున నేను ఉంటాను, లేదు నా ఆలోచన చొప్పున నేను వెళ్తాను, లేదు నాకు నచ్చినట్లు నేను చేస్తానంటే కుదరద్దు. ఎందుకనంటే నీ ఇష్టానుసారం చొప్పున చేయడానికి నువ్వు ఇక్కడికి రాలేదండి. మన ఇష్టం చొప్పున చేస్తే, మన ఆలోచన చొప్పున చేస్తే ఏమవుతుంది అంటే శ్రమలు విస్తరించేటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని విడిచిపెట్టడానికి కారణము నీ నీచ ప్రవర్తన అయితే ఆ నీచ ప్రవర్తన దేనికి కారణం అవుతుందంటే శ్రమలు విస్తరించడానికి కారణమవుతుంది. ఆ శ్రమలు ఎక్కడ వస్తాయి? నీ కుటుంబంలో రావచ్చు, నీ పిల్లల్లో రావచ్చు, నీ నీ బంధువుల్లో రావచ్చు, నీ తోటి వారిలో రావచ్చు, ఎవరిలోనైనా రావచ్చు. చూడండి పిల్లల, నాకు శ్రమ వచ్చింది కదా, నాకు కష్టం వచ్చింది కదా, నాకు నష్టం వచ్చింది కదా అని చెప్పి అటు ఇటు పరుగులు ఎత్తొద్దండి ప్రియులరా. మనం ఏం చేయాలంటే ఏది వచ్చినా సరే ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేసుకోగలిగితే ఆ ఆలోచనలో దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు.
చూడండి, ఈ నీచ ప్రవర్తన ప్రబలమైతే ఏంది వస్తుందంటే మనకి శ్రమలు విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సో మానవులు లేకపోతే క్రైస్తవులు లేకపోతే దేవుని తెలుసుకున్నవారు లేకపోతే దేవుని తెలుసుకునేవారు దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి రాగలగడానికి మొదటి కారణం ఏంటంటే మానవుల యొక్క ఆలోచన. రెండోది చూద్దాం, ఇంకేమైనా ఉండేది చూద్దాం. వేరే చూద్దాం. అది అయిపోయింది. రెండోది చూద్దాం. ఇప్పుడు కష్టం వచ్చింది కదా, నష్టం వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. తొందరగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. వారు నా తట్టు ముఖము తిప్పుకొనగా వీపునే త్రిప్పుకొనిది, అయినాను ఆపత్కాలంలో చదవండి. చూడండి ప్రియులారా, కష్టం వచ్చింది దేని కొరకు, నష్టం వచ్చింది దేని కొరకు, శ్రమ వచ్చింది దేని కొరకు? మన యొక్క ఆలోచన, మన ప్రవర్తన, మన విధి విధానాలు. చూడండి ప్రియులారా, ఇవన్నీ వచ్చినప్పుడు మానవులు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలండి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, చూడండి వారు ఏం చేస్తున్నారు, వారు నా తట్టు ముఖమును త్రిప్పుకోవట్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సముఖంలో కూర్చుని ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి వెళ్ళకుండా ఏం చేస్తున్నారు, వీపుని తిప్పుకుంటున్నారు. వీపుని తిప్పితే ఏమొస్తుందండి? నీ మొహం దేవుని దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించి పాదాల దగ్గర పడి ఏడ్చి మొరపెడితే దానికి పరిష్కారం దొరికింది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన మొహం ప్రార్థన చేయకుండా వీపుని చూపిస్తే ఏం దొరికిద్ది? ఏమేం దొరికిద్దా? ఏం దొరకదు. అదే అంటున్నాడు దేవుడు. ఆపత్కాలమందు శ్రమలు యందు వాళ్ళు లేచి ప్రభువా నన్ను రక్షించమని మనవి చేస్తే నేనేం చేస్తాను? ఒరే నువ్వు నా దగ్గరికి వచ్చి నీ మొహాన్ని నా సన్నిధిలో చూపిస్తే, అరే నువ్వు పలానా వ్యక్తివి లేదా పలానా కుమారుడివి పలానా కుమార్తెవి, అరే నీది బాగుంది నీ పరిస్థితి అని చెప్పి నేను సాయం చేయగలను. నువ్వు రాకుండా ఎక్కడో ఉంటే నేనేం చేస్తాను? నువ్వు నీ శ్రమల్లో చూసుకుని నీ కష్టాలు చూసుకుని నీ ఇంట్లో కూర్చుంటే నీకు ఎవరు సాయం చేస్తారు? మన దేవుని సన్నిధిలో కూర్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం లేస్తున్నాం బాగానే ఉంది, కానీ ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయట్లా. ఏం చేస్తున్నా? వీపును చూపిస్తున్నా. ఆ ప్రభువా నువ్వే చూసుకో. ప్రభు చూసుకుంటాడండి. చూడండి ప్రియులారా, మనము మానవులుగా బ్రతుకుతున్నంత కాలం కూడా ఏదైనా శ్రమ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా దాని వెనకాల ఏదైనా పరిస్థితి ఉందేమో అంటే నువ్వు చేసావని కాదు, నువ్వు చూసేవని కాదు, నువ్వు మాట్లాడేవని కాదు, కానీ ఏదైనా పరిస్థితి ఉందేమో అని చెప్పి దేవుని సన్నిధిలో ఫస్ట్ మొరపెట్టండి. తర్వాత ప్రభు సహాయాన్ని అడగండి. ప్రభు దాని నుంచి బయట పడేస్తాడో లేదో అది ఆయనకు వదిలేయండి. దేవుడు తప్పనిసరిగా సాయం చేసేటువంటి దేవుడు. చూడండి ప్రియులారా, ఇప్పుడు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేర్చుకోండి. ఒకటి. సరే, ఇప్పుడు రెండోది చూద్దాం. మానవులు దేవుని విడిచిపెట్టి తిరిగేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? చూడండి ప్రియులారా, ఇంకా 2 చూద్దాం. ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులమగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. చూడండి ప్రియులారా, మన పితరులు ఏం చేస్తున్నారు? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులమగినట్లు నా యుద్ధ నుండి దూరంగా తొలగిపోయారు. ఏమండి, క్రైస్తవ సమాజమే మనం అందరం దేవుడిని అనుసరిస్తున్న వారమే. కానీ ఒక్కొక్కసారి దేవుళ్ళో తప్పులు ఎదగడానికి ప్రయత్నం చేస్తాం, ఒక్కొక్క వ్యక్తుల్లో తప్పులు ఎదగడానికి ప్రయత్నం చేస్తాం, నీ ఎదుటి ఉన్నటువంటి భక్తి పరుల్లో తప్పులు ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది మాత్రం ఎంత మాత్రం కుదరదు. చూడండి ప్రియులారా, నా దగ్గర ఏం తప్పు ఉందని నువ్వు నాలో ఎదిగి నా నుంచి దూరం అయిపోతున్నావు అంటే, చూడండి ప్రియులారా, ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులమగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. అంటే ఏంటి? దేవుడిని విడిచిపెట్టడమా కాదా? విడిచిపెట్టడమే. అరే నువ్వు వ్యర్థుడు అవుతున్నావు, నువ్వు గమనించట్లా. దేవుని దగ్గర ఏది వ్యర్థమైందని నువ్వు దేవుడిని ఆలోచించకుండా వెళ్ళిపోతున్నావు. ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర వ్యర్థమైంది ఏమైనా ఉంటుందా? లేకపోతే ఆయన బిడ్డల దగ్గర వ్యర్థమైంది ఏముంటుంది? ఏముండదండి, ఏముండదు.
కాకపోతే మనం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. చూడండి, వ్యర్థులం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆయన్ని అర్థం చేసుకోవాలండి. ఆయన అర్థం చేసుకోవాలి. మన వ్యర్థులు కాకుండా ఉండాలంటే నన్ను అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు నేను ఎలా ఉంటాను, ఎలా ప్రవర్తిస్తాను, ఎలా ఆలోచిస్తాను, ఏం తింటాను, ఎక్కడ కూర్చుంటాను అనేది ఎవరికి తెలిసింది? మా అమ్మకి తెలిసింది. పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత నా భార్యకి తెలిసింది. అరే ఇక్కడ ఇప్పుడు నేను ఎలాగున్నాను, నా భక్తి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నా సేవ ఎలాగుంది అనేది ఎలా తెలిసిద్ది? ఆయన అర్థం చేసుకున్నప్పుడు తెలిసింది. నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, నన్ను అర్థం చేసుకున్నప్పుడు తెలిసింది. అంతే తప్ప దేవుని అర్థం చేసుకోకుండా ఆయన నుంచి మనం తొలగిపోతే ఏమవుతాం? వ్యర్థులం అయిపోతాం. దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతాం. దేవునికి ఆ సమీపంలోనికి రాలేదు. చూడండి ప్రియులారా, క్రైస్తవ సమాజమే దేవుని సమాజమే, దేవుని బిడ్డలమే. కానీ ఒక్కొక్కసారి దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి మనకి కలగవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బ్రతకడమే కష్టమైపోతూ ఉంటే మనం తారతమ్యాలు పెట్టుకుంటే మాత్రం బ్రతకలే. చూడండి, మేము అక్కడికి వెళ్తే తినటానికి తిండి లేక అల్లాడిపోతున్నాం. ఇప్పుడు కూడా, ఈరోజు కూడా 10 మందికి అందితే 100 మందికి అన్నట్ల భోజనం. ఒక్క పూట భోజనం తిందామంటే వాటర్ ప్యాకెట్లు ఇస్తే ఆ మురుగు నీళ్ళు లాక్కుంటా పోతా ఉన్నాం. ఆ మురుగులు లాక్కుంటా పోయి మా ఇంట్లో 2 బాటిల్ పెట్టచ్చు. చూడండి ప్రియులారా, మనం అర్థం చేసుకోకుండా ఉంటే దేవుణ్ణి వ్యర్థులమైపోతాం. ఆ పరిస్థితి వస్తే దేవుణ్ణి విడిచేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. దయచేసి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. చూడండి ప్రియులారా, చాలా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను, అవన్నీ మనం అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు ఒకటి ఆలోచన మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆలోచన జాగ్రత్తగా లేకపోతే దేవుని విడిచిపెట్టేసి మనం దృష్టిలో అయిపోతాం. మూడోది ఇంకొంచెం చూపిస్తాను. కీర్తనలు 119:51. సరే, ఫస్ట్ తర్వాత 161 ఫస్ట్ చదవండి. కీర్తనలు 119:161. ఒకసారి నేను కూడా తెస్తాను. 119 కీర్తన 161 చదవండి అమ్మా. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. మూడోది చూపిస్తున్నాను. మీరు చూడండి, మనము ఏ ప్లేస్లో ఉన్నా మనకు అధికారి ఎవరు చెప్పండి? దేవుడే. సంఘంలో అయితే పాస్టర్ గారు, కుటుంబంలో అయితే తండ్రి, ఆఫీసులో అయితే నేను చేసే ఆఫీస్. సరే చూడండి ప్రియుల, 161 నేను చదువుతున్నాను. అధికారులు నిన్ను నిర్నిమిత్తముగా తరుముదురు, అయినను నీ వాక్య భయము నా యందు నిలుచుచున్నది. చూడండి ప్రియులరా, దేవుని వాక్యము మన యందు నిలిచి ఉన్నప్పుడు ఏం చేసిందంటే, అధికారులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా దేవుని విడిచిపెట్టాం. అర్థమైందా? మీరు లంచం తీసుకోండి, లేకపోతే మీరు ఈ చిన్న పని మాకు చేయండి, లేకపోతే ఆ చిన్న పని చేయండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అక్కడ కూర్చోండి అని ఎవరైనా చెప్పారనుకో చేస్తామా? దేవుని వాక్యం మనలో ఉంటే అధికారులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎక్కడైనా సరే, ఇప్పుడు నా దగ్గర అయితే బోల్డని ఉంటాయి, నా దగ్గర చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే నన్ను అలా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఏది వచ్చినా సరే దేవుని విడిచిపెట్టేటువంటి సందర్భం అనేది కలుగుతుంది. చూడండి ప్రియులారా, అధికారులు మనల్ని ఎంత హింసించినా సరే, ఎంత నిష్ఠూరపరిచినా సరే, మనం దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎప్పటికి కూడా రాకూడదండి. ఎందుకంటే ఆ సందర్భానికి మనం లోనైపోతే, నీ కుటుంబంలో కానీ, లేకపోతే నీ సంఘంలో కానీ, లేకపోతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, నీ మీద అధికారిగా ఉన్న వ్యక్తికి ఆయన ఏదైనా అంటే గబక్కన మనం దాన్ని తీసుకోలేకపోతే ఏమవుతామంటే మనం తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏ చిన్న మాట పొరపాటున చిన్న మాట అనొచ్చు సపోజ్న, దాన్ని మనం తీసుకోలేకపోతే ఏమైందంటే దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి మనకు రావచ్చు. చూడండి ప్రియులారా, నా బాధ ఏంటంటే మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టే పరిస్థితి ఏ కోశాన్ని కూడా రావడానికి వీలు లేనేది. ఒకసారి చూడండి, కీర్తనలు 78 ఒకసారి చూడండి. కీర్తనలు 78:36.
ఆ. రైట్ రైట్, చాలు. 36 మళ్ళీ చదువు. చూడండి ప్రియులారా, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. చూడండి ప్రియులారా, మన మన మనము స్థిరంగా ఉంటే ఏమైంది చెప్పండి? మనం స్థిరంగా ఉంటే ఏమైంది చెప్పండి? మనం స్థిరంగా ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టాం ఫస్ట్. మన స్థిరత్వం లేకపోతే ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఇప్పుడు మనం స్థిరంగా లేకుండా మనం వెళ్ళిపోతా ఉన్నామంటే దేవుని విడిచిపెట్టేస్తాం. చూడండి ప్రియులారా, వారి హృదయం ఆయన ఇలా స్థిరంగా ఉండలేదు కనుక, ఆయన నిబంధన వారు గైకొనలేదు కనుక వారు ఏం చేస్తున్నారంటే ఆ నోటి మాటతో మొగచూ చేస్తాం. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే మన హృదయము దేవుని యందు స్థిరంగా ఉండదో, ఎప్పుడైతే మన హృదయము దేవుని యందు ఆ సఖ్యత కలిగి ఉండదో, దేవుని విడిచిపెట్టే పరిస్థితి మనకు వస్తుంది. చూడండి ప్రియులారా, మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ స్థిరత్వం అనేది మనం ఎవరి కోసమో మనం ఇక్కడ రావట్లేదు, మన కోసం వస్తున్నాం. నా స్టెబిలిటీ కోసం, అంతేనా? నా స్టెబిలిటీ కోసం, నా ప్రార్థన కోసం, నా కుటుంబ క్షేమం కోసం, నా పిల్లల కోసం నేను వస్తున్నాను. నేను రక్షించబడ్డాను కాబట్టి నేను పవిత్రంగా జీవిస్తే పరలోకం వెళ్తా, పవిత్రంగా జీవించకపోతే నరకానికి పోతా. అంతే, దర్శాలు, ఇంకేం లేదు. నువ్వు నా కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే అయ్యగారి కోసం ప్రార్థన చేస్తున్నావా, మా మావి కోసం, మా అత్త కోసం, నా ఎవరి కోసం నేను పని చేయట్లేదండి, నా కోసం. చూడండి, నా హృదయం ఆయన స్థిరంగా ఉంటే నేనేం చేస్తానంటే దేవుని విడిచిపెట్టాను, ఆయన నిబంధనకు అనుకునేవాడుగా ఉంటాను. చూడండి ప్రియులారా, మనము ఆ స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి రావచ్చు. స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు దేవుని విడిచిపెట్టే పరిస్థితి రావచ్చు. అందుకని మనం ప్రతిదినం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం మొరపెట్టాలి, ప్రభువా నేను వస్తా ఉన్నాను కానీ స్థిరమైన జీవితం లేకపోతే నేను విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎలాగున్నాను అనేది ప్రతిరోజు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ప్రియులు, ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇది నేను చెప్పేది ఏంటంటే 119 ఒకసారి 119 కీర్తన 119 109 ఒకసారి చదవండి. చూడండి, ఇదేంటంటే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? దేవుని విడిచిపెట్టాలా, విడిచిపెట్టకూడదా? అనారోగ్యం వచ్చింది, దేవుని విడిచిపెడతారా, విడిచిపెట్టరా? ఒక్కొక్క సందర్భంలో క్రైస్తవులు కూడా అనారోగ్యం కలిగినప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఆపదలు కలగంగానే ఏం చేస్తున్నారంటే దేవుని పక్కన పెట్టేస్తున్నారు. నిన్న మా పరిస్థితి ఎలా ఉందంటే, మా ఆవిడ తెలిసింది బొట్టన వేలు మీద నుంచి నడిచింది ఆవిడైతే, ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ కదా, బొట్టన వేలు మీద నుంచింది. చూడండి ప్రియులారా, మన ప్రాణాలు మన చేతిలో పెట్టుకుంటున్నప్పుడు మనం దేవుని దగ్గరికి పోవాలి అంతే తప్ప దేవుని విడిచి మనుషులను ఆశ్రయించడమో లేకపోతే ఇంకొకరిని ఆశ్రయించడమో చేయకూడదు. ఎందుకంటే మన ప్రాణం కంటే ఎక్కువ ఇంకేమైనా ఉందా? ఇక్కడ బతికినంత కాలం మన ప్రాణమే. అందుకని ప్రతి క్షణం కూడా నాకు ఏ మరణం వస్తుంది, లేకపోతే ఏ కీడు వస్తుంది, లేకపోతే ఏ అపాయం వస్తుంది, ఏ కష్టం వస్తుంది, ఏ నష్టం వస్తుంది అని మనం ఆలోచన చేయకుండా దేవుని మీద మనం ఆధారపడే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే మానవులు కూడా చిన్న చిన్న వాటికి ఏంటంటే అసలు వెంటనే మర్చిపోతా దేవుణ్ణి. అంటే ఆ కష్టం వచ్చింది, వెళ్ళాలంటావా, అక్కడికి వెళ్ళాలంటావా, కూర్చోాలంటావా అని అనుకుంటూ ఉంటాడు. అది కాదండి, మనకి ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం దేవుని మీద ఆధారపడగలిగితే ఏమైందంటే ఆ దేవుని మనం విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లోకి మనం. ఒకటి ఏంటంటే దేవుని ఎప్పుడు మనం ముందు పెట్టుకోవాలి. దేవుని ఎప్పుడు మనం ముందు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మాత్రం మనకు తప్పనిసరిగా సాయం చేయడానికి ఆయన ప్రాకులాడుతూ ఉంటాడు. అందుకోసమే నేను చెప్తా ఉంటాను, మనకి మరణ భయం వచ్చినా, వేదనలు వచ్చినా, అధికారులు మనం నిందించినా, అయితే ఏది ఏమైనా సరే మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అంటే మన క్రైస్తవులుగా బ్రతికుతాం అంటే ఎక్కడి వరకు ఈ యొక్క పరిస్థితి ఎప్పటి వరకు అంటే మనం చనిపోయేంత వరకు, మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితి మానవుల్లో రాకూడదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి వస్తే మనం ఏమైపోతాం? దేనికి పనికి రాకుండా పోతాం. దేనికి పనికి రాకుండా ఒక అనాథ శవంలాగా వెళ్ళిపోతాం. చూసావా, అలాగే వెళ్ళిపోతాం. దయచేసి ఎప్పుడైనా సరే మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇలా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం.
చూడండి ప్రియులారా, ఈడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మూర్ఖమైన స్వభావం కలిగి మనం అని ఉంటే దాని నుంచి మనం ఏం పొందుకోలేమని. మూర్ఖమైన స్వభావం అదే చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. 11:8 మూర్ఖమైన స్వభావం గురించి చెప్తున్నాడు. 11:8 నేను తీసిన ఒక్క సెకండ్ ఒక్క నిమిషం. ఇప్పుడు చదువుతున్నాను. ఇప్పుడు క్రైస్తవులు దేవుని విడిచిపెట్టడానికి మరొక కారణం ఏంటంటే, వారి హృదయంలో పుట్టేటువంటి మూర్ఖత అంటే కఠినత్వం అంటే లెక్కలేనితనం, అంటే నాకు నేనే లేకపోతే నా ఇష్టం అన్నట్లు. చూడండి, వారి హృదయంలో క్రైస్తవులు లేకపోతే ఎవరైనా సరే తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడిస్తే ఏమైపోతారు? దేవుని విడిచిపెట్టేస్తారు. ఆ మూర్ఖత అనేది ఎప్పటికీ రానియకూడదు. అంటే ఏంటి అంటే మీకు అర్థమై ఉంటుంది. చూడండి, మనం కానీ మన హృదయంలో పుట్టేటువంటి ఆలోచనను చొప్పున నడిస్తే, ఆ ఆలోచన మంచిదైతే పర్లేదు, చెడ్డదైతే ఏం చేద్దామండి? దేవుని విడిచిపెట్టేస్తాం. అందుకని మన మూర్ఖత చొప్పున నడిస్తే, ఇశ్రాయేలు వాళ్ళ గురించి రాస్తున్నాడు, వాళ్ళు వినలేదు, వాళ్ళు చూడలేదు, వాళ్ళు నడవలేదు, వాళ్ళు నా నిబంధన గైకోనలేదు, కాబట్టి ఏమైపోయారు? దేవుని విడిచిపెట్టేస్తారు. సింపుల్, ఏం లేదు. వారి హృదయంలో వచ్చిన ఆలోచన చొప్పున ప్రవర్తిస్తే ఏమైపోతున్నారు? దేవుని విడిచిపెట్టేస్తాం. మనం మూర్ఖత చొప్పున కానీ మనం వెళ్తే దేవుని విడిచిపెట్టేస్తాం. చూడండి ప్రియులారా, మన ఎవరి కోసం? మన కోసం మనం ఎప్పుడు కూడా స్టెబిలిటీ ఉండేటట్లు చూసుకోవాలి, కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనం ఇక్కడికి రాలేదు. చూడండి ప్రియులు, అందుకనే నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. క్రైస్తవులంగా బ్రతుకుతున్నామంటే క్రైస్తవుడిగానే బ్రతకాలి, క్రైస్తవుడిగానే చచ్చిపోవాలి, క్రైస్తవుడిగానే నడవాలి, క్రైస్తవుడిగానే నీ జీవితాంతం నడిచినంత కాలం కూడా క్రైస్తవుడిగానే జీవిస్తూ చచ్చిపోతే దానివల్ల ఉపయోగం. కానీ ఏ మాత్రం కూడా వెనకంజ వేసి వెళ్ళిపోతే మాత్రం, దేవుని విడిచిపెట్టేస్తే మాత్రం, దేవుని పక్కన పెట్టేస్తే మాత్రం, చిన్నవాటి కోసం లేకపోతే స్వలాభం కోసం, సొంత లాభం కోసం పక్కన పెట్టేస్తే మాత్రం ఉపయోగం అనేది లేనే లేదు. వీళ్ళని అర్థం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు వారు నచ్చినట్లుగా నడుస్తూ ఉన్నారు, కానీ దేవుని మాటలు వినట్లేదు, వారు చెవి ఒక్కట్లేదు, వారి నిబంధన మాటలను అనుసరించి నడవట్లేదు. కాబట్టి ఏమైపోతున్నారు? దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి వాళ్ళు కలిగింది. అందుకని మనం కూడా ఏంటంటే, మన మూర్ఖత చొప్పున మనం వెళ్ళామంటే దేవుని విడిచిపెట్టవచ్చు. చూడండి ప్రియులా, ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాట చొప్పున నడవాలి, అంతే తప్ప దేవుని మాట తీసుకోకుండా బయటికి వెళ్తే తప్పిపో. అదే అంటున్నాడు యెర్మీయా 2:17 అంటాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ. అంటే ఏంటంటే, దేవుడు ఒక్కొక్కసారి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని విసర్జించేస్తే పక్కకి వెళ్ళిపోతామండి. ఆయన మనం ఒక్క క్షణం పక్కన పెట్టినా కూడా, ఒక్క క్షణం కూడా ఆయన్ని మనం పక్కన పెట్టేస్తే ఏమైపోతామంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు రావచ్చు. చూడండి ప్రియులారా, మనం ఏదేదో అనుకుంటా ఉంటాం, ఏదేదో చేద్దాం అనుకుంటా ఉంటాం, ఏదేదో ఆలోచిద్దాం అనుకుంటాం, కానీ మన నడవడికలో సరిగా లేకుండా ఉంటే దేవుని విడిచిపెట్టేసిన వారంగా ఉండిపోతాం. అందుకోసమే నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, మనం ఎప్పుడైనా సరే దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. నలులో నీచమైన ప్రవర్తన ప్రబిలితే వాళ్ళు ఏమైపోతారంటే దృష్టిలై, గర్విష్ఠులై, అటు ఇటు తిరుగులాడుతూ దేనికి పనికి రాకుండా పోతారు. సంఘంగా మనందరూ కూడి ఉన్నాం, మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం, మన ప్రవర్తన ఎలాగుందో ఆలోచన చేసుకుందాం. చూడండి పిల్లరా, నేను ఆ ప్రళయంలో లేకపోతే ఆ వరదలో మా కుటుంబాన్ని చేరుకోవడం కోసం 26 గంటలు ఎదురు చూసి 26 డ్యూటీ దిగి 26 గంటల తర్వాత ధైర్యం చేసి నేను నా కుటుంబం రక్షించుకోవడం కోసం, వాళ్ళు తీసుకురావడం కోసం ఈ లోతులు నడుచుకుంటూ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆగాను. ఆగిన తర్వాత 2 గంటలు ఆగితే ఒక 6 అడుగు తగ్గింది. 6 అడుగు తగ్గితే అప్పుడు ధైర్యం చేసి ముందుకు ఎందుకు వెళ్ళాను? నా కుటుంబాన్ని క్షేమంగా తెచ్చుకుందామని. అంతేనా కాదా? లేకపోతే వేరెవరి కుటుంబం కోసమా? అసలు నా కుటుంబం ఒక్క లేకపోతే నేను వెళ్తాను? అసలు నాకేం పని అండి వెళ్ళడానికి? అంతే కదా. సరే, ఇప్పుడు వెళ్ళిన వాడిని ఏం చేశాను? నా కుటుంబం అక్కడ వీళ్ళు ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ కదా, ఇంకొక అడుగు తగ్గితే వీళ్ళు తీసుకొద్దామని నాకు భయం వేసి నేను రానన్నా. ఇక్కడే ఉందామమ్మా అంటే లేదు ఇక్కడ ఉండలేము, ఈ వరద తట్టుకోలేము, వెళ్ళిపోదాం అంది. 3 గంటలు ఎదురు చూసిన తర్వాత సాయంత్రం 4 గంటలకి కొంచెం తగ్గితే అప్పుడు నా భుజాల మీద పిల్లల్ని నేను ఎక్కించుకుని బయటకు వచ్చాను.
ఒకసారి మీరు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. వచ్చాను ఎందుకోసం, నేను ఎందుకోసం వెళ్ళాను? నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే వెళ్ళా, నా పిల్లల కోసమే వెళ్ళా, వేరే వాళ్ళ పిల్లల కోసం కాదు. అది వేరే వాళ్ళ గురించి నేను అసలు ఆలోచించలే. ఏమండి, నా కుటుంబం కోసం నేను వెళ్ళాను కదా, నా పిల్లల రక్షణ కోసం నేను పాటుపడ్డాను కదా. ఈ సంఘం ఎవరిది? పాస్టర్ గారిదా? నాదా? దేవుడిది. ఈ దేవుని సంఘంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి? ఆయన ఒక్కడి కోసం చూసుకుంటే ఆయన సేవకుడే కాదు. ఏం చేయాలి ఆయన? ఇప్పుడు నేను నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను ఎట్లాగైతే నేను ఒక్కడే వెళ్ళి నా పిల్లల్ని బయటకు తెచ్చుకున్నానో, ఆయన కూడా ఏం చేయాలండి? ఆయన కూడా ఏం చేయాలి? సంఘం కాదు, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రక్షణ కోసం ఆయన పాటుపడాలి. అంతేనా? అంతేనా కాదా? 2, ఇప్పుడు నేను రక్షించబడ్డాను కాబట్టి, నేను సంఘంలో ఒక పిల్లర్ని కాబట్టి నేనేం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ నా కుటుంబంలో ఉన్న ప్రతి వారి రక్షణ కొరకునే పాటుపడాలి. 3, నీకు చేతనైతే నీ చుట్టుపక్కల వారందరి రక్షణ కొరకు నువ్వు పాటుపడాలి. ఇంకా నీ చేతనైతే నీ యొక్క బయట ఉన్న వారందరి రక్షణ కొరకు నువ్వు పాటుపడాలి. అంతే తప్ప నేను అని అనుకుని నా ఒక్కడి కోసమే పాటుపడితే నా కుటుంబం రక్షించబడితే. కానీ పాస్టర్ గారు ఏం చేయాలి? అలా ఉండకూడదు కదా. సరే, విశ్వాసనైనా నేను అలా ఉండకూడదు కదా. లేకపోతే నేను కుటుంబంలో పెద్దనైనా నేను నా కుటుంబం కొరకు రక్షణ కొరకు పాటుపడాలి తప్ప అలా ఉండకుండా ఉంటే ఏమైంది? ఎవరికి వారు చేసుకోవడానికి అలా వెళ్ళిపోతే ఎవరిగారు రక్షించబడతారు, కానీ సంఘం రక్షించబడదు, కుటుంబాలు రక్షించబడవు, గ్రామం రక్షించబడదు, దేశం రక్షించబడదు. చూడండి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనల్ని సరి చేసుకుంటూ, మనల్ని కాపాడుకుంటూ, మన ప్రవర్తనను దేవుని సన్నిధిలో నమ్మకంగా చూసుకుంటూ అనేక మంది రక్షణ కొరకు పాటుపడేవారుగా ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మాత్రం కుదరదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి, అంతే. అంతవరకే మన ఉద్దేశం. అంతవరకే మనం ఏం చేయాలి? ఆ వ్యక్తిని మన సంఘానికి పరిచయం చేస్తూ దేవుని ఎదుగుడట్టు చేయాలి, అంతే తప్ప నేను ఏంటంటే ఇప్పుడు నేను నా నడవడిక సరి చేసుకోకుండా ఎదుటివారి రక్షణ కొరకు నేను ఎప్పుడు పాటుపడలేనండి. ఎదుటివారి రక్షణ కొరకు ఎప్పుడు ఇప్పుడు సేవకులైనా సరే వారు ఏం చేస్తూ ఉండాలంటే వారి ప్రవర్తన, లేకపోతే వారి యొక్క సంఘం, వారి యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో నడవడికలో ఉంచుకుంటూ కట్టుకుంటూ అనేక మంది రక్షణ కొరకు పాటుపడాలి. అందుకనే నరులంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని తెలుసుకుంటున్న వారికి బ్రతుకుతున్నప్పుడు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా అనేక మంది రక్షణ కొరకు మన కారకులుగా ఉండాలి. నీ చేతనైతే, నీ వల్ల అయితే, నీకు వీలైతే నీ కుటుంబాన్ని తీసుకురా. నీకు ఇంకా బాగుంటే నీ పక్కన వారిని తీసుకురా. ఇంకా నీకు బాగుంటే నీ సంఘంలో వారిని తీసుకురా, నీ గ్రామంలో వారిని తీసుకురా. దేవునికి పరిచయం చేయి. కాకపోతే మాత్రం నువ్వు మాత్రం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టద్దు, దేవుని విడిచిపెట్టి తిరగొద్దు. దేవుని విడిచిపెడితే అనేకమైన నష్టాలు మనకు తెచ్చుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఏమైపోతామో తెలియదండి, భ్రష్టులం అయిపోతాం. ఎందుకంటే దేవుడు కూడా చెప్తున్నాడు, వారు అనేక మార్లు చెప్తాను వెళ్ళకపోతే భ్రష్ట మనసుకు అప్పగిస్తానంటాడు. అందుకని మనం ఏంటంటే ఏదో మనం దేవుని సన్నిధికి వచ్చి రొట్టె తీసుకుంటున్నాం, బల్ల తీసుకుంటున్నాం, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అని కాదు. కానీ ప్రతి క్షణం కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి నాలో ఉంది, నేను చక్కగా ఉన్నాను, ఓకే అని అనుకుంటూ మనం ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్తా. రెండు చెప్తా. చూడండి, ఇర్మియా గ్రంథం 2:13 ఒకసారి చూడండి. చూడండి ప్రియులారా, జీవజలముల ఓటైనటువంటి దేవుడు, నీకు కావాల్సిన సమస్తం దేవుని దగ్గర ఉందండి. నీకు కావాల్సిన సమస్తం దేవుడి దగ్గర ఉంది. ఎందుకంటే దేవుని దగ్గర లేదంటూ ఏది లేదు. అంటే మనం పొందుకునే విధానంలో తేడా ఉంటుంది తప్ప దేవుని దగ్గర. కొంతమంది ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తారు, అది వాళ్ళ యొక్క ఆశీర్వాదం. ఒకరు 1 గంట చేస్తారు, అది వాళ్ళ యొక్క ధన్యత. ఒకరు అర్ధగంట చేస్తారు, వాళ్ళ యొక్క ధన్యత. నేనైతే 10 నిమిషాలు చేస్తాను, అది నా ధన్యత. ఇంకొకరైతే 1 నిమిషం చేస్తారు, అది వాళ్ళ ధన్యత. అంటే సమయం కొద్దీ అది అదంతా వారి యొక్క పరిస్థితి. చూడండి ప్రియులారా, జీవజలముల ఓట ఎవరు? దేవుడు, నేను కాదు, పాస్టర్ కాదు. జీవజలముల గని ఎవరు? దేవుడు. మన ఎవరి దగ్గరికి వస్తున్నాం? దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చి పొందుకునేటువంటి అర్హత ఎవరిది? నీదే, అది నాదే. అంతే తప్ప ఎవరికి వాళ్ళు ఇది లాక్కోవడానికి కాదండి. జీవజలముల ఓటైన దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. పొందుకోవాల్సింది ఎవరు? మనమే. ఎలా పొందుకోవాలి? ప్రార్థన చేయాలి. చూడండి, జీవజలముల ఓటైన నా దగ్గరికి వచ్చి పొందుకోవడం చేతకాక
దేవుని విడిచిపెట్టేస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను అంటే తప్పు పడుతుందని కాదులే కానీ నేనే నాకు ప్రార్థన చేయడం వచ్చా రాదా? వచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాలి. ప్రభువా, నువ్వు జీవజలముల గనివి, నువ్వు ఓటవి, నువ్వు ఆరోగ్యం ఇచ్చేవాడు, నువ్వు ఐశ్వర్యం ఇచ్చేవాడు, నువ్వు సంపద ఇచ్చేవాడు, నువ్వు సమస్తం దయచేసేవాడు కాబట్టి దేవా, నేను నీ యొద్ద నుండి పొందుకునే భాగ్యం నాకు ఇవ్వని చెప్పి మొరపెట్టడం నేర్చుకోవాలి. అంతే తప్ప దేవుని విడిచిపెట్టడం కాదు. ఇప్పుడు అలా పరిస్థితి రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో నీళ్లు నిలవలేని తోటల దగ్గరికి వెళ్ళి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి అడుగుతున్నారు. ఆ దగ్గరికి వెళ్తే ఏమైనా ఉంటుందా? అదే ఉంది అక్కడ, మీరు చదువుకోండి. నీళ్లు నిలవలేని తొట్లను తొలిపించుకుని వారి దగ్గరికి వెళ్తున్నారు. ఏంటి? నీ ప్రార్థన నువ్వు ఎంత చేసి నీ దగ్గర నిలవట్లేదు కాబట్టి నీకు జీవజలం రావట్లేదండి. నీ తొట్టి సరిగా లేదు కాబట్టి నీకు ఆరోగ్యం రావట్లేదు. నీ తొట్టి సరిగా లేదు కాబట్టి నీకు ధనం రావట్లేదు. నీ తొట్టి సరిగా లేదు కాబట్టి నీ కుటుంబంలో వేదనలో శోధనలో. అరే, నీ తొట్టే బాగుంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఎందుకు అడుగుతావు నువ్వు? అర్థమైందా? నీ తొట్టే బాగుంటే, నీ కుండే బాగుంటే, నీ నూనె బాగుంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి నూనె ఎందుకు అప్పు అడుగుతావు? నా దగ్గర డబ్బులు ఉంటే నేను అప్పు అడగాల్సిన పని నాకేంటండి? మా నాన్న డబ్బులు ఇస్తున్నాడు, తీసుకోవాల్సిన బాధ్యత నాది. నేను తీసుకెళ్ళకపోతే నేను మూర్ఖుడిని. చూడండి ప్రియులారా, నాకు చేతకాక ఏమైపోతున్నాను? ఏ కుండ చేస్తున్నా దానికి ఏదో ఒక అన్నం పడుతుంది. ఏ కుండ చేస్తున్నా ఓటుకుండ అయిపోతుంది. ఏ కుండ చేస్తున్నా ఓటుకుండ అయిపోతుంది. పోసిన నీళ్ళన్నీ పోతున్నాయి, పోసిన జలం అంతా పోతుంది, పోసిన నూనె అంతా పోతుంది, చేసిన ప్రార్థన అంతా వ్యర్థమైపోతుంది. ఏ కోరిక నెరవేరట్లేదు, ఏ ఆశీర్వాదం రావట్లేదు, ఏది కూడా నేను జీవితంలో కుటుంబంలో అభివృద్ధిని చూడలేకపోతున్నాను, ఫలఫలితాన్ని చూడలేకపోతున్నాను. ఏమైపోతుందంటే జీవజలముల ఓటు అయిన దేవుని దగ్గరికి వచ్చి పొందుకోలేకపోతున్నాను. కారణం ఏంటి? దేవుని విడిచిపెట్టడం కాదంటారా? అరే, నీవే సరిగా ఉంటే, నీ ప్రార్థన బాగుంటే, నీవే యథార్థంగా ఉంటే దేవునికి ఆ జీవజలాన్ని ఎవడా, ఆ ఆశీర్వాదాన్ని ఎవడా, ఆ కుమ్మరించడా నీ జీవితంలో? చూడండి ప్రియులారా, ఓటికుండనైపోయి అటు ఇటు తిరుగులాడితే ఎంతకాలం నేను ప్రార్థన చేసినా నా ఓటికుండ నిండదండి. నా ప్రార్థన నాకు ఉపయోగం కాదు. నువ్వు 24 గంటలు ప్రార్థన చేయి, నీ ప్రార్థన నీకు ఉపయోగం కాదు. జీవజలంలో దేవుని దగ్గరికి వస్తున్నా నీవు దేవుని విడిచిపెట్టి తిరిగితే నీ కుండ ఎప్పటికీ నిండదు, నీ పరిస్థితి ఎప్పటికీ బాగుపడదు, నీ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధిలోకి రాదు. నీకెప్పుడు కూడా నువ్వు ఆ యొక్క శ్రేష్టమైన వాటిని చూడలేవు. జీవజలంలో ఓటేనాన్ని విడిచి నీకు పనికిరాని తొట్టి తొండలు కుంటే అది పగిలిపోయినటువంటి ఆ తొట్లను ఎందుకు తలుచుకుంటావు? నువ్వు అర్థమవుతా ఉందండి? నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన అంతా ఏమైపోతుంది? కారిపోతుంది. పగిలిపోయిన కుండలో పోస్తున్నట్లుంది, నీళ్ళు నిలవలేని తొట్టుల్లో పోస్తున్నట్టుందండి. అది 22:13. చూడండి ప్రియులారా, ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? నా కుటుంబంలో పదే ఎందుకు ఈ అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఓటికుండ కాదా? నీళ్ళు నిలవలేని తొట్లు కాదా? దేవుని విడిచిపెట్టిన పరిస్థితి కాదా? ఆ పరిస్థితే రాకుండా ఉంటే నువ్వు అడగంగానే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వడా? అరే, ఏలి ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రభువా, నువ్వు నాకు ఆపలేదా? పంపలేదా? చేయలేదా? అరే, చెప్పిన ప్రతిదీ నెరవేరిందంటే వారి కొండలు బాగున్నాయి, వారి ప్రార్థన నిలుస్తుంది, వారి ఆలోచన దేవునిలో ఉంది. చూడండి ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం. మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని బలలో పాల్పలు పొందుతున్నాం, దేవుని యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని పూజిస్తున్నాం, కానీ ప్రార్థన చేసి పొందుకోలేకపోతున్నాం. ఏమైపోతుంది? ఇప్పుడు ఏమైపోతుంది? పాష్ గారు నా కోసం ప్రార్థన చేయ్యా, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయ్యా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయ, మా అల్లుడి కోసం ప్రార్థన చేయి. అరే, నీకు చేత కావట్లా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టడం నీకు అర్థం కావట్లా, నువ్వు చేసే ప్రార్థన కూడా అది ఫలాన్ని ఇవ్వలేకపోతుంది. చూడండి ప్రియులారా, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ నువ్వు మోకరించు, నీ కుటుంబంలో, నీ ఇంట్లో నీకు ఎంత ఓపుకుంటే అంతసేపు ప్రార్థన చేయి. చూడు, ఈసారి నిలిచిందో లేదో, నువ్వు చేసిన ప్రార్థన అంతా ఆ కుండలో దాయబడిందో లేదో చూడు. అవట్లేదా? ఎక్కడైనా మాస్క్ వేయాలేమో, ఎక్కడైనా అతుకెయ్యాలేమో, ఎక్కడైనా సరి చేయలేమో, ఒకసారి మాస్క్ వేయి, అతికేయి, ఒకసారి ప్లాస్టర్ అయ్యి, ఈసారి మళ్ళీ ప్రార్థన చేయి. అప్పటికి రావట్లేదా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. అప్పటికీ రావట్లేదా? ఒకసారి మళ్ళీ చూడు. అప్పుడు కూడా రాకపోతే అప్పుడు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు అంటాడు. నేను మా అన్నయ్య ఉన్నప్పుడు మా పాస్టర్ గారిని అడిగితే, అయ్యా ఈ పరిస్థితి రావడానికి నువ్వు దేవుణ్ణి అపరాధం ఏమైనా చేస్తుంటావేమో చెక్ చేసుకొని అన్నాడు. అంతే. చిన్న ఎన్నిసార్లు ఎంసెట్ రాసినా నేను క్వాలిఫై అవ్వలేకపోతున్నాను, ఏం పరిస్థితి అర్థం కావట్లేదంటే
ఒకసారి ఏదైనా అపరాధం అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏదైనా తప్పు చేసావేమో, లేకపోతే ఏదైనా పాపం చేసావేమో, వ్యభిచారం చేసావేమో, లేకపోతే ఏదైనా అసాధ్యం ఏదైనా చేసావేమో ఒకసారి చెక్ చేసుకో అని చెప్పాడు. అప్పుడు నేను ఇంకా రక్షించబడలా, మన్నే రక్షించబడ్డాడు. అప్పుడు నేను విన్నాను, నిజమే కదా. అంటే ఒక పరిస్థితి వచ్చిందంటే అది మన వల్లనే, ఒక పరిస్థితికి చూస్తున్నామంటే అది మన లోపాన్ని బట్టే, ఒక పరిస్థితిని మనకు వెళ్తున్నామంటే అది మనల్ని సరి చేసుకోవాలి దాన్ని బట్టే. చూడండి ప్రియులారా, నా దేవుడు నీ దేవుడు, నువ్వు అనుసరిస్తున్న దేవుడు జీవజలముల కానీ జీవజలముల ఓటు ఆయన దగ్గర ఉంది. సాధ్యమైతే నువ్వు మోకరించు, ఉపవాసం ఉండు, కన్నీరు విడు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించిన తర్వాత నీకు అసాధ్యమైందంటూ, లేకపోతే నీవు పొందుకోలేదంటూ ఏది ఉండదు. ఒక రోజు ఆలస్యం అవ్వచ్చండి, 2 రోజులు ఆలస్యం అవ్వచ్చండి, 1 వారం ఆలస్యం అవ్వచ్చండి, 1 నెల ఆలస్యం అవ్వచ్చండి. అయినా సరే పట్టు విడకు ప్రార్థన చేయి. ఏమైంది? ఏదో ఒక దేవుడు నీ తప్పనిసరిగా శ్రేష్టమైందే ఇస్తాడు. అదే తప్ప నీకుండా నువ్వు సరి చేసుకోకుండా నేను ప్రార్థన చేస్తున్నానులే అని చెప్పేసి వెళ్ళిపోతే ఎప్పటికి కూడా నీకుండా నిండనే నిండదు. అందుకనే మన క్రైస్తవ సమాజం ఎలా బతుకుతుంది అంటే ప్రతి చిన్నదానికి ఇతరుల మీద ఆధారపడడం నేర్చుకుంటుంది. ఎందుకంటే నేను నన్నకూడదులే. నిన్న ఒక ఆవిడ వచ్చింది మా ఇంటికి, నేను మా మావయ్య మొత్తం మాట్లాడుతున్నాం. 7 నెలల నుంచి వెళ్తుంది ఆడి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ అది జరుగుతుందంట, అందుకనే ఇప్పుడు కూడా వెళ్తుంది ప్రతి వారం. ఏంటి ఇంకేముంది, వెనకాల డబ్బులు కూడా కట్టుకుని వెళ్ళమని చెప్పండి. చూడండి ప్రియులారా, ఎక్కడో ఏదో జరిగిద్దని ఆలోచించడం కాదండి. ఫస్ట్ నీ కుటుంబంలో నువ్వు సరి చేసుకో. నేను అప్పుడు అందాం అనుకున్నా, ఎందుకులే మనకి ఎందుకులని. చూడండి, ఇప్పుడు జరిగిద్ది, దేవుడు చేస్తాడు. అంటే చేస్తుంది ఎవరు? దేవుడే. మనుషులు కాదు, వ్యక్తులు కాదు. చేసేది దేవుడే, ఇచ్చేది దేవుడే, మాట్లాడేది దేవుడే, సమస్తం అనుగ్రహించేది దేవుడే. కానీ మానవులు ఏమంటున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వాడేమో ప్రార్థన చేస్తున్నాడేమో, లేకపోతే వాడు కన్నీరు విడుస్తున్నాడేమో, రోధిస్తున్నాడేమో, బాధపడుతున్నాడేమో, వాడు వెళ్ళి పాస్టర్ గారు ఏమీ ఇట్లా దేవుడే ఇస్తాడు. కానీ మనం ఏంటంటే వాళ్ళకి జరిగింది కదా, వాడు ఏ పరిస్థితిలో ఉండి వెళ్ళాడు, వాడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడేమో. ఫస్ట్ నువ్వు చేయి, నీ కుటుంబంలో నువ్వు మొదలుపెట్టు, ఆ తర్వాత దేవునిదిగా, ఆ తర్వాత చూడు. జరగకపోతే అప్పుడు లోపం సరి చేసుకోండి. చూడండి ప్రియులారా, జీవజలముల ఓటైనా నా దేవుడిని విడిచిపెట్టొద్దు దయచేసి. ఎలాంటి సందర్భమైనా సరే, అది అధికారులు నిందించినా, అది వ్యర్థులు ఎవరైనా ఏం చేసినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. చూడండి ప్రియులారా, క్రైస్తవ సమాజం దేవునిలో వ్యర్థతను ఎదిగి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నారంట. అలా ఉంటే మన పరిస్థితి ఎప్పటికీ బాగుపడదు. చూడండి, మనము జీవించిన జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో మనం బ్రతికి ఆయన యుద్ధకు చేరేయాలి అనేది గురిపెట్టుకోండి. అంతేనా? చచ్చిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని అనేదే గురిపెట్టుకోండి. ఈ లోకంలో నువ్వు తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా, ప్రస్తులున్నా, ఏది చేసినా సరే దేవుని దగ్గరికి నేను ఈ క్షణమైనా వెళ్ళగలుగుతాను అనేటువంటి దృఢ సంకల్పంతో మీరు మందిరానికి రండి. ఇంట్లో ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా సరే. అందుకని నేనేమంటానంటే మనం మాత్రం దేవుని విడిచిపెట్టే పరిస్థితి రాకూడదు. అందుకని చెప్పాను, కీర్తనలు ఏమన్నాడు, ఈ నరులలో నీచమైన ప్రవర్తన ప్రబలినప్పుడు ఏం చేస్తారంటే నరుల్లో నీచమైన ప్రవర్తన యెహోవాను అనుసరించి వేరొక తట్టు చూస్తే శ్రమలే వస్తాయి. ఆయన్ని విడిచి నువ్వు వెళ్ళావంటే శ్రమలే వస్తాయి. నీ శ్రమ కలిగినప్పుడు దేవుని వైపు తిరగకుండా, నీ ముఖాన్ని తిప్పకుండా, నీ వీపుని కానీ తిప్పావంటే శ్రమ. నువ్వు అధికారులు నిందించినప్పుడు నువ్వు దేవుని పక్కన పెట్టావంటే, నీ కష్టం వచ్చినప్పుడు దేవుని పక్కన పెట్టావంటే, నీ ఫ్రెండ్స్, అది ఇక్కడ ఉంటుంది చోట 78లో 16 అక్కడ ఉంటుంది. ఏమంటే నా స్నేహితులు నా కొరకు ఉరి ఒడ్డిరి అంటే ఏంటంటే నా స్నేహితులు అనేక మార్లు నిందిస్తూ ఉన్నారు, అనేక మార్లు దూషిస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు నిజంగా? ఏమో నీకు తెలుసా, నాకు తెలుసండి. సో నిన్ను నిందించినప్పుడు, లేకపోతే నేను దూషించినప్పుడు దేవుని విడిచిపెట్టు. నీ కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడం. ఒకటే నేను చెప్తాను, దేవుని దగ్గరికి రండి. ఆయన మన జీవజాలంలోకి గని, ఆయన దగ్గర మోకరించండి, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయండి, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. ఒకటి చూపిస్తారు, కీర్తనలో ఒకసారి చూడండి, కీర్తనలో వచ్చిన చూపిస్తారు. కీర్తనలో ఒకసారి 17:5 చదవండి. కీర్తనలో 17:5. నీ మార్గంలో యందు రైట్, నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ చెప్పగలగాలి. ఏమనంటే కీర్తనలు 17:5,
నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాళ్ళు జారలేదు. ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. దేవుని బలలో పాలుపంపు పొందుతున్న ప్రతి వ్యక్తి చెప్పాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటున్న ప్రతి వ్యక్తి ధైర్యంగా చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి? నీ మార్గముల యందు నా నడకలను నేను స్థిరపరచుకున్నా. నేను వెళ్ళలేదు ప్రభువా, నేను తిరగలేదు ప్రభువా, నేను చూడలేదు ప్రభువా, నేను మాట్లాడలేదు ప్రభువా. నన్ను ధైర్యంగా చెప్పగలవా? నా కాలు జారిపోలేదయ్యా, నేను తూలిపోలేదయ్యా, నేను తొలగిపోలేదయ్యా, నేను విరిగిపోలేదయ్యా, నేను వేసారిపోలేదయ్యా. నేను ధైర్యంగా చెప్తున్నాను ప్రభువా, ఇదిగో నీ బలలో పాలుపంపులు పొందాను. నేను చెప్తున్నాను, నీ మార్గంలో విడిచి నేను తిరగలేదు. చెప్తావా? క్రైస్తవుడు నువ్వు చెప్పగలవా? ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన సన్నిధిలో నేను ఈ సినిమా నేను చూడలేదు, ఇలాంటి ఈ నాటకం నేను చూడలేదు, నేను ఈ అబద్ధం ఆడలేదు, నేను ఇది దొంగతనం చేయలేదు, ఇది నేను ఆశించలేదు, ఇది నేను చూడలేదు అని చెప్పగలవా? నేను తీసుకున్నటువంటి నేను సేవించిన రక్తము, నేను సేవించినటువంటి ఆ శరీరము, అది నాలో చెప్పగలిగేటట్లు చేస్తేనే క్రైస్తవునే, లేకపోతే క్రైస్తవునే కాదు. నీ శరీరంలోకి దేవుని రక్తం వెళ్ళిందంటే అది నిన్ను ఒప్పుకోలు చేయించగలిగేది. అలాగ చెప్పలేకపోతే మనం ఎక్కడో చిన్న పొరపాటు ఉండొచ్చు, లేదా చిన్నది ఏదో ఉండొచ్చు. సరి చేసుకో. ప్రతి క్రైస్తవుడు చెప్పగలిగింది ఏంటంటే, నేను నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని నా కాళ్ళు జారకుండా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను ప్రభువా నువ్వు ఈ దినం చెప్పగలవా? ఈరోజు ఈ పరిశుద్ధ దినం, ఈ పునరుద్ధాన దినం ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం వెళ్ళబోతూ ఉన్నాం కొద్ది నిమిషాల్లో ఇక్కడి నుంచి. ప్రభువా, నేను బ్రతికిన దినములన్నిటిలో కూడా నీ మార్గాలనే నడిచాను, కానీ నీ మార్గాలను విడిచిపెట్టి నేను నడవలేదు ప్రభువా. నీ మార్గాల్ని పక్కన పెట్టి నేను నడవలేదు ప్రభువా. నీ మార్గాల్ని విడిచిపెట్టి నేను వేరొక దాన్ని అనుసరించలేదు ప్రభువా. చెప్పగలవా? ఒకసారి ఆలోచన చేసుకో. నేను ముగించిపోతా ఉన్నాను, ప్రార్థన చేసుకొని ఆలోచన చేయండి. ధైర్యంగా ప్రతి క్రైస్తవుడు చెప్పగలిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, జీవజలముల ఓట దగ్గర నుండి ఏది కావాలంటే అది పొందు. చూడండి ప్రియులారా, మనము కానీ అలాగ చెప్పలేకపోతే ఒకసారి సరి చేసుకుందాం, ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఒకసారి ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఒకసారి ఆయన సన్నిధిలో గోజాడదాం. ప్రభువా, నేను నడుస్తున్నా, ఓకే. ఒకవేళ నీ పక్కన నడవకపోతే నీకు తెలిస్తే నువ్వు వారి కోసం ప్రార్థన చేయి. లేకపోతే మీ తమ్ముడో, మీ అక్కో, మీ చెల్లో, మీ నాన్నో, మీ అన్నో, మీ వదినో, మీ కోడలో, మీ కూతురో నీ కంట పడితే వారి కోసం ప్రార్థన చేయి. లేకపోతే నీకు తెలిసిన వారు ఎవరైనా ఈ విధంగా ఉన్నారు ప్రభువా, దేవునికి దగ్గరికి రాలేకపోతున్నారు ప్రభువా, అయితే వారి కోసం ప్రార్థన చేయి. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగుంటే సరిపోదు కదా, పాస్టర్ గారు ఒక్కడు బాగుంటే సరిపోదు కదా, మరి ఏం చేయాలి? నేను ఒక్కనే రక్షించబడితే నా 3 పిల్లలు, నా 2 పిల్లలు, నా భార్య ఏమైపోవాలి? నశించిపోవాలా? కాదు కదా. కాబట్టి మనం అందరూ నేను బాగుండాలి, నాతో పాటు నా కుటుంబం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా గ్రామం బాగుండాలి. అది మన పరిస్థితి. ఓకేనా? అందరూ మోకరించండి. ఒక కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి సమయం అయ్యగారికి అప్పగిస్తా. ఒక నిమిషం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, ఇదిగో మీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఒకసారి మా పరిస్థితిని బట్టి మేము ఆలోచన చేసుకుంటాం. మేమందరం క్రైస్తవులమే, మేమందరం దేవుని బిడ్డలమే, మేమందరం మీ రక్తాన్ని, మీ యొక్క శరీరాన్ని తిని సేవించే వారమే. కానీ జీవజలముల ఓటైన నీ దగ్గర నుండి కొన్ని సార్లు మేము మాకు కావలసిన వాటిని మేము పొందుకోలేకపోతున్నాం, మాకు కావలసిన వాటిని మేము తెచ్చుకోలేకపోతున్నాం. కారణం ఏమై ఉండొచ్చు? ఒకసారి ఆలోచన చేసుకునేటువంటి ఆ అవకాశం మాకు అందరికీ ఇవ్వమని నేను అడుగుతా ఉన్నాను. ప్రభువా, ఒకసారి మా సంఘం మీకు జ్ఞాపకం చేసుకోండి. అమ్మ, మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకుని అడగండి. దేవా, నా జీవితంలో నీ మార్గములను అనుసరించి నేను నడుచుకున్నాను, నా కాలు ఎన్నడూ జారలేదు అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. ఒకసారి ఆలోచన చేసుకుని ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. పరిశుద్ధుడైన దేవా, ఇదిగో నేను ఎప్పుడు కూడా నీచమైన ప్రవర్తనతో, లేకపోతే మూర్ఖ స్వభావముతో, లేకపోతే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడిచి నిన్ను విడిచిపెట్టలేదు అని చెప్పగలగాలి. అన్యులు నిందించినప్పుడు, అధికారులు నిందించినప్పుడు, నా స్నేహితులను నిందించినప్పుడు, దేవా నేను నిన్ను విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నా ముఖాన్ని మీ వైపు తిప్పగా వీపుని తిప్పి నిన్ను విడిచిపెట్టలేదు అని చెప్పగలను. ప్రభువా, నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను.